ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. స్మార్ట్ ఫోన్ వచ్చాక ఎన్ని లాభాలున్నాయో నష్టాలు అంతే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు యువతపై స్మార్ట్ ఫోన్స్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఫోన్కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఘటనలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ ఇలా వాటి బారిన పడి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు ఆత్మహత్యకు కూడా ఇదే కారణం. చిత్తూరు జిల్లా పుంగనూరులో వెంకటలక్ష్మి, రెడ్డప్ప దంపతులకు 3 సంతానం కాగా రెండో కుమారుడైన శ్రీనివాసులు డిగ్రీ చదువుతున్నాడు. శ్రీనివాసు సెల్ ఫోన్లో గేమ్స్ అలవాటు పడ్డాడు. నిత్యం ఫోన్లోనే పబ్జీ లాంటి గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. ఎన్నిసార్లు తల్లిదండ్రులు మందలించినా మార్పులు రాలేదు. ఇటీవల సోమవారం రాత్రి మరోసారి అతడు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడటాన్ని గమనించిన తల్లి వెంకటలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయింది. అయితే ఉదయం చూసేసరికి కుమారుడు కనబడకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. స్నేహితులను విచారించినా ఫలితం లేకపోయింది. మంగళవారం రాత్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టణంలో వెతికారు. ఈ క్రమంలో బుధవారం స్థానిక కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయ పుష్కరిణి వద్ద అతడి చెప్పులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే సిఐ శ్రీనివాసులు, అగ్నిమాపక అధికారి సుబ్బరాజుల ఆధ్వర్యంలో సిబ్బంది, ఈతగాళ్లు కోనేరులో వెతకడంతో మృతదేహం లభ్యమైంది. తల్లి తిట్టడంతో శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్షణికావేశంలో కొడుకు తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ప్రేమగా పెంచుకున్న కొడుకు తాను తిట్టడం వల్లే చనిపోయాడనే బాధతో ఆ తల్లి రోధిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. శ్రీనివాస్ తండ్రి తాపి మేస్త్రి. పిల్లల కోసం తీరిక లేకుండా కష్టపడుతున్నాడు. కానీ ఇప్పుడు రెండో కొడుకు చనిపోవడంతో తల్లడిల్లిపోతున్నాడు. తల్లిదండ్రులు తిట్టినా కొట్టినా పిల్లల భవిష్యత్తు కోసమే, మంచి కోసమే. ఇదే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అంతేకాని తెలిసి తెలియని వయసులో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్ దయచేసి అలవాటు చేయకండి. ఏడు పాపడానికి, అన్నం తినిపించడానికని ఫోన్ అలవాటు చేస్తే భవిష్యత్తులో అనర్థాలను కొని తెచ్చుకోవడమే. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దేవుడు ఇంత బాధపడతాడు లక్ష్మకాయంగా నా బాధల్లో నుంచి కోల్పోతారేమో, బయటపడతారేమో అనుకుంటే నన్ను తీసుకొని పోకూడదా, నా బిడ్డకి మంచి ఆయుష్ ఇవ్వకూడదా, అన్ని పుణ్యం తెలియని బిడ్డను తీసుకొని వెళ్ళిపోయినా దేవుడు